ఎప్పుడు వాడు మనసులో ఏ రూపం అయితే ఉందో మీది ఆ రూపమే మేలాలి. నువ్వు వెలుగుతున్న దీపంలాగా ఉన్నప్పుడు ఎలా చూశాడు ఒక ప్రేక్షకుడు అలాగే కనిపించాలి, కానీ మలిగిపోతున్న దీపంలాగా వాడిపోయిన పువ్వులాగా కనిపించద్దు అని చెప్పారు. ఓకే, సూపర్ అండి. పరిస్థితులు కూడా సహకరించాలి అందుకు. అవును, ఈ రెండు మాటలు నెరవేర్చడానికి పరిస్థితులు కూడా సహకరించాలి, పరిసరాలు సహకరించాలి, కుటుంబ వ్యక్తులు సహకరించాలి. ఇంతకాలం మేము చేసిన పనికి ఒక గుర్తింపు కూడా కావాలి. అవును, ఆ గుర్తింపు ఇంటా బయట ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి రంగనాథ్ గారు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నిజమండి. బల్వాన్ మరణానికి పాల్పడుతున్నారు. అది ఇప్పటికీ నేను నమ్మలేను. ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదండి. అవును, అంటే భయంతో చనిపోలేదు, ఆయన ధైర్యంతో చనిపోయారు. చనిపోవాలంటే కూడా ఎక్కువ ధైర్యం కావాలంటారు కదా. భయంతో చనిపోలేదు, చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా. ఆయన రైటరు, మీకు తెలుసు కదా, చక్కగా మంచి పోయిటరీస్ రాస్తారు, మంచి భావాలు ఉన్నాయి ఆయనకి. హ్యూమన్ బీయింగ్ మెండుగా తెలుసు ఆయనకి. ఓకే. సో మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసాలు, దూరాలు, ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు, చక్కగా స్కాన్ చేయగలిగిన వ్యక్తి ఆయన. అయినా కానీ ఆయన వద్దనుకున్నారు. అంటే ఈ చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్, చుట్టూ ఉన్న మనుషులు, ఆ మనుషుల మధ్య ఇమడలేనితనం ఆయనతో ఆ పని చేయించింది. నిజంగా ఒంటరితనమేనమ్మా? ఒంటరితనం అండి. ఒంటరితనం, ఆర్థిక పరిస్థితులు, మనసుకి మనసే బలం ఇస్తుందండి, ఇంకేది ఇవ్వదు. ఆయన ఇప్పటికీ కొన్ని వీడియోలు చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇంత మెచ్యూరిటీ, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనిపిస్తుంది. ఉంది కానీ ఆయన ఆ నిమిషంలో ఏమనుకున్నారంటే, నేను ఉండి ఎవరో సింపతి పొందే కంటే వెళ్ళిపోతే బెటర్ అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఆయన ఇంకా ఒక 10-20 సంవత్సరాల క్యారెక్టర్స్ కూడా చేసేవారేనండి. మరి ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇండస్ట్రీ గురించి ఎవరి గురించి అని అలా మాట్లాడితే నన్ను తప్పుగా అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కొంచెం నలిగారు, కొద్దిగా దెబ్బతిన్నారు, అలా చేరిక చేసుకుందాం అని వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగానే దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళకి అంతో ఇంతో సపోర్ట్ ఇవ్వాలి. అవును, హిందీ ఆర్టిస్ట్కి ఇచ్చినంత అవకాశాలు మాకు ఇవ్వకపోవచ్చు, హిందీ విలన్స్కి లేకపోతే హిందీ హీరోయిన్స్కి ఇచ్చినంత అవకాశాలు, అన్ని సదుపాయాలు మాకు ఇవ్వక్కర్లేదు. అంతేగా, బతకడానికి కనీసం వర్క్ అంతే ఇస్తే సాటిస్ఫై అయిపోతారు ఆర్టిస్టులు. ఎందుకంటే అప్పటి వరకు సినిమా వాతావరణము, సినిమా సెట్, సినిమా లొకేషన్, అలవాటైన లొకేషన్, నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం. అవునండి, అక్కడే కదా అందరు దగ్గర అయ్యేది. మరి ఒక్కసారి దూరం అయితే మనిషి, ఒక్కసారి దూరం అయిపోతే ఎడారిలో వదిలేసినట్టు అయిపోరండి. అది చాలా ఇంపాక్ట్ అయింది ఆయనకి పాపం. ఓకే. ఈరోజు మురళీమోహన్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం ఇంటా బయట గెలిచారు ఆయన కదా. అవును, అప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి, భయం ఉండదు. అవును, ఇంటా బయట రెండు ఫెయిల్యూర్ అయిపోతే మాకెవరు తోడు? పుస్తకాలు, ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు మనిషిని నిలబెడతాయి కదా. సినిమాలు చేయలేదు, ఒక 1 month ఖాళీగా ఉన్నారు. ఆ టైంలో పలకరించే వాళ్ళు ఉంటారంటే, సెట్కి వెళ్తే 10 మంది ఉంటారు, 10 మంది మాట్లాడుతుంటారు. కనీసం ఫోన్ చేసి మాట్లాడుకునే ఫ్రెండ్స్ కానీ ఉండాలి కదా. సినిమా పరిశ్రమకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అది ఓకే. సినిమా సందర్భంలో ఈ 30 సంవత్సరాల జర్నీలో మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ 4 రోజులు షూట్ లేదండి, మీకు ఫోన్ చేసి మాట్లాడుకొని అలా ఉన్నారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా భుజమ్మ గారు, పరచూరు గోపాలకృష్ణ గారు, వాళ్ళ పిల్లలు అందరూ మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటాము. నాకు కష్టం వచ్చినా గురువు గారికి చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను. ఎందుకంటే నాకు ఆయన తండ్రి సమానుడు, నా గురువు, నాకు అన్న, దేవుడు, అన్నీ ఆయనే. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఈ మాట చెప్పి గురువు గారిని బాధ పెట్టకూడదు. పిల్లలు అంతే కదండి, తండ్రిని బాధ పెట్టకూడదు అనుకునే, పరిచిపోయింది అనుకోండి, పరిచిపోతే ఇచ్చారు గురువుగారు ఒకసారి నాకు. ఒక కష్టం వచ్చింది, తీర్చారు. అంటే ఆర్థిక విషయాలు కాదు నేను చెప్పేది, ఆర్థికంగా కాదు, మోరల్ సపోర్ట్.
నాకు కూడా ఏమనిపిస్తుంది, అమ్మో గురువు గారికి చాలా ఇబ్బంది, నేను ఏదో టెన్షన్లో ఉన్నానని చెప్పకూడదు అనిపిస్తుంటుంది అనమాట. అంత రిలేషన్ ఉంది. ఓకే. అలాగే నాకు కరోనా వచ్చినప్పుడు ఆయన నాకు రోజు ఫోన్ చేసేవారు. రోజు ఫోన్ చేసి నువ్వు మెడిటేషన్ చెయ్యి, నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు కంగారు పడకు, ఏం లేదు అని చెప్పేవారు. అలా చెప్పేవాళ్ళు ఉండద్దండి, అసలు ఉండద్దా? అవును. సో అలాగే అందరూ మాట్లాడుకుంటాం, అన్నపూర్ణ గారు, రమాప్రభ గారు, శ్రీలక్ష్మి గారు. రమాప్రభ గారు ఊర్లో ఉంటున్నట్టున్నారు కదా? అవునండి, చిత్తూరు దగ్గర. ఓకే. ఓకే. బాగున్నారండి ఆమె. ఓకే. మానసికంగా చాలా బాగున్నారు. అదే కావాలి. చాలా బాగున్నారు. ఆమెకి అంతా మనసులో నుంచి ఓపెన్ అయిపోయారు. ఇవన్నీ కూడా ఆఫ్టర్లు అనే విషయం తెలుసుకున్నారు. అదే పరిపక్వత. అంతేగా. ఏ బంధాలు లేవు. లగేజ్ పెట్టుకోలేదు ఇక్కడ. నో లగేజ్. ఓపెన్గా ఉన్నారు. ఓకే. చక్కగా ఉన్నారు, బాగున్నారు. కన్నీరు పెట్టరు, కన్నీరు పెట్టించరు. బాగున్నట్టే కదా. అంతే. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో, రేఖా గారు ఇంటర్వ్యూలో నేను ఒకటి విన్నాను. ఏసీ అలవాటైపోయి కొంతమంది ఏసీ లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారంట. కానీ ఏసీ ఆఫ్ అయిపోయినా కూడా ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవ్వదటండి. అదేంటి అంటే ఆవిడేం చెప్తున్నారు, మైండ్ కూల్గా పెట్టుకోవాలి. మైండ్ కూల్గా ఉంటే మనకి కొంచెంసేపు అది కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది, బాగుంటుంది, నో ప్రాబ్లం. ఓకే. అంతేగాని గాలి లేకపోతే, ఎండ లేకపోతే ఎందుకు బెంబేలు పట్టడం అంటే ఒక స్టేజ్ వచ్చాక పరిపక్వత వస్తుంది అనుకుంటానండి. ఓకే.